తిరుమల నడకదారిలో 2 రోజుల క్రితం చిన్నారి లక్షితని చంపిన చిరుత చిక్కింది. బాలికపై దాడి చేసిన ప్రాంతానికి దగ్గరలోనే చిరుత బోనులో పడింది. 2 రోజుల వ్యవధిలోనే చిరుతను పట్టుకున్నారు. బాలికపై దాడి తర్వాత చిరుత కోసం ఆపరేషన్ మొదలుపెట్టారు ఫారెస్ట్ సిబ్బంది. చిరుత సంచరిస్తున్న ప్రాంతాలను గుర్తించి 4 బోన్లను ఏర్పాటు చేశారు. అలిపిరి మార్గంలోని లక్ష్మీ నరసింహస్వామి గుడి సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. రెండు రోజుల పాటు శ్రమించి బాలికపై దాడి చేసిన చిరుతను బంధించారు అటవీశాఖ అధికారులు. ట్రాప్ కేజెస్ ను ఉపయోగించి పులిని బంధించినట్లు చెప్తున్నారు. కొన్నిసార్లు బోన్లు పెట్టినా చాలా రోజుల వరకు చిరుతలు చిక్కవని చెప్తున్నారు. అయితే చిన్నారి మృతి ఘటనలో బోన్ పెట్టిన 30 గంటల్లోనే చిరుత చిక్కిందని చెబుతున్నారు అటవీశాఖ అధికారులు. ఇక మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. శ్రీవారి భక్తులను హైటెన్షన్ గురి చేసినటువంటి చిరుతను ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు బంధించారు. 2 రోజుల పాటు వారు చేసినటువంటి శ్రమకైతే ఫలితం లభించింది. ఏదైతే బాలికపై దాడి చేసిందో ఆ ప్రాంతానికి సమీపంలోనే చిరుతను బంధించేలా కూడా ట్రాప్ చేయగలిగారు. అసలు చిరుతను బంధించడానికి అటవీశాఖ అధికారులు అవలంబించేటటువంటి విధానాలేంటి, ఏదైతే బోన్ ఉందో ఆ బోన్లోకి చిరుత ఎలా వచ్చి పడుతుంది వంటి వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు టీటీడీ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీనివాసులు గారు ఉన్నారు. సో చెప్పండి, అసలు సాధారణంగా చిరుతను బంధించడానికి ఏ విధంగా ప్లాన్ చేస్తూ ఉంటారు? జనరల్గా అండి ట్రాప్ కేజెస్ అంటారు. బంధించడానికి కావాల్సినటువంటి బోనులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. టెక్నాలజీ లేని సమయాలలో అయితే రాళ్లతోనే ట్రాప్ లాగా తయారు చేసేవాళ్ళు. పులి బోను అనేవాళ్ళు పాతకాలాల్లో రాళ్లతోనే తయారు చేసేవాళ్ళు. ఆధునిక కాలంలో ట్రాప్ కేజెస్ అని ఐరన్తోనే తయారు చేస్తారు. ఇందులో ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయి. ఒకటేమో అక్కడ ఎర వేసేటువంటి విభాగం ఒకటి ఉంటుంది లాస్ట్లో, ఆ చివరగా కనపడేది. అందులో బైట్ ఎరను వేస్తారు. మేకలు దానికి ఇష్టమైనటువంటి అటువంటి ఆహారంతో ఎరవేస్తాము. అదేవిధంగా ఈ డోర్ ఏమైతే ఇట్లా పైకి ఉంటుంది, ఇక్కడ ఒక లివర్ ఉంటుంది. ఆ లివర్తో దీన్ని లాక్ చేస్తాము. లాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే అనిమల్ ఇక్కడ ఫ్రీగా ఉంటుంది. ఫ్రీగా ఉన్నప్పుడు ఆ యొక్క ఎరకు ఆకర్షింపబడి దాన్ని తినడానికని చిరుత సంచరించే ప్రదేశాల్లో ఈ పులిబోను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఎరను తినడానికని ఆ స్మెల్ని బట్టి అనిమల్ స్మెల్ని బట్టి దాని యొక్క అరుపులను బట్టి దగ్గరగా వస్తుంది. సో సాధారణంగా మీరు ఎన్నో చిరుతలను ట్రాప్ చేసినటువంటి చరిత్ర ఉంది. అంటే ఎన్ని రోజుల్లో పడిపోతూ ఉంటుంది ఎరపెట్టిన సమయం నుంచి కూడా? అంటే అనిమల్ యొక్క బిహేవియర్ను బట్టి, ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో దొరకపోవచ్చు కూడాను. ఎన్ని రోజులు ప్రయత్నం చేసినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా నెలల తరబడి చేసినటువంటి కూడా సత్ఫలితాలు రాకుండా ఉంటాయి. సో సాధారణంగా చిరుత దాడికి పాల్పడినటువంటి ఘటన ఇక్కడి నుంచి ఒక 500 మీటర్లో ఉంది. అక్కడి నుంచి అంటే చిరుత కదలికలను ఏ విధంగా గుర్తిస్తారు? ఎక్కడ ట్రాప్ పెడితే పడుతుంది అన్నది ఎలా నిర్ణయిస్తారు? ఒక్కొక్క రకమైనటువంటి వన్య జంతువుకు దాని యొక్క పాద ముద్రలు ఒక్కో విధంగా ఉంటాయి. అంటే 2 రకాల పద్ధతులు ఉంటాయి. డైరెక్ట్ ప్రత్యక్ష విధానం అని, పరోక్ష విధానంలో మనం వాటిని కనుక్కుంటూ ఉంటాం. ప్రత్యక్షంగా అంటే ఎవరైనా చూసిన మనం డైరెక్ట్గా చూడడం. అదేవిధంగా పరోక్ష విధానాలు రకరకాలు ఉన్నాయి. అక్కడక్కడ స్క్రాప్స్ ఉంటాయి, చెట్లను గీకి ఉంటాయి. ఆ గీకినటువంటి అటువంటి గుర్తులను బట్టి తర్వాత దాన్ని మూత్ర విసర్జన చేసి ఉంటుంది. తర్వాత స్కాట్ అంటారు దాని మలాన్ని, ఆ స్కాట్ విసర్జించుంటుంది. దాంట్లో ఉన్నటువంటి ఇవి మన వెంట్రుకలు కానివ్వండి, తర్వాత చిన్న చిన్న ఎముకలు కానివ్వండి, ఆ వాటి సైజును బట్టి కూడా మనం ఏ అనిమల్ యొక్క స్కాట్ ఇది అనేది కూడా మనం నిర్ధారణ చేయగలుగుతాము. ఎవిడెన్సెస్ ఏమేమి దొరుకుతాయి ఈ చుట్టుపక్కల ప్రదేశంలో అనేది ఒక కూలంకషంగా పరిశీలించి ఒక అధ్యయనం చేసిన తర్వాత ఎక్కడెక్కడ మనం ఇటువంటి బంధించడానికి బోనులను ఏర్పాటు చేస్తే ఆ అనిమల్ బంధింపబడడానికి అవకాశం ఎక్కువ ఉంటుందో అటువంటి ప్రదేశాలను ఎన్నుకొని మనం ఈ ట్రాప్ కేజెస్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ చంచయ్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.